Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 8 points down అయి 74,333 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 8 పాయింట్స్ గెయిన్ అయి 22,552 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 130 పాయింట్స్ డౌన్ అయి 48,497 దగ్గర క్లోజ్ అయింది. నిన్న ఇవాళ రెండు రోజులు మార్కెట్ ని నిలబెట్టింది, పర్టికులర్ గా నిఫ్టీని సెన్సెక్స్ ని నిలబెట్టింది మాత్రం రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇవాళ కూడా 3% పెరిగింది. ఎందుకు రిలయన్స్ పెరిగింది, దీని రిలేటెడ్ గా మెయిన్ రీజన్స్ మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. బట్ ఇవాళ అబ్జర్వ్ చేస్తే స్మాల్ క్యాప్ ఇండెక్స్ కంపేర్డ్ విత్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ బెటర్ గా క్లోజ్ అయింది. ఇన్ఫాక్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో స్మాల్ క్యాప్స్ నిఫ్టీ సెన్సెక్స్ కంటే కూడా మంచిగా పెరిగి 1% కంటే అబో దగ్గరగా గెయిన్స్ తో ఉండి క్లోజింగ్ కూడా 0.7 దగ్గరగా పాజిటివ్ గా అయ్యాయి. అండ్ ఇవాళ నిఫ్టీని డ్రాగ్ చేసింది ఐటీస్, బ్యాంక్స్ అండ్ ఫార్మాస్ అనుకోవాలి. బ్యాంక్స్ పక్క నుంచండి, ఐటీస్ ఎందుకు డౌన్ అవుతున్నాయి? ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ డాలర్ ఇండెక్స్ పెరుగుతూ ఉండడం ఐటీస్ కి ఫార్మాస్ కి మంచిది అనుకున్నాం కదా, కానీ ఇప్పుడు అదే డాలర్ ఇండెక్స్ రీసెంట్ టైమ్స్ లో కూల్ ఆఫ్ అవుతూ ఉంది. అది ఓవరాల్ మార్కెట్ కి మంచిది. స్మాల్ క్యాప్స్ కానీ మిడ్ క్యాప్స్ కానీ మిగిలిన రెస్ట్ ఆఫ్ ద స్పేసెస్ అన్నిట్లో కూడా డాలర్ ఇండెక్స్ పడడం, రూపీస్ స్ట్రెంగ్తెన్ అవ్వడం, ఆర్ ఈ డాలర్ ఇండెక్స్ ఫాలో అవుతూ ఉంటే ఎఫ్ఐఎస్ కూడా పెద్ద మొత్తంలో వెళ్లరు కదా. ఈ డాలర్ ఇండెక్స్ వీక్ అవుతున్న సందర్భంలోనే రీసెంట్ టైమ్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే 5,000 కోట్లు సెల్ చేసిన వాళ్ళు కాస్త 3,500 కోట్లు, మళ్ళీ 2,900 కోట్లు, మళ్ళీ 2,400 కోట్ల దగ్గరగా సెల్లింగ్ ని గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటూ అయితే వస్తున్నారు కదా. అండ్ ప్యారల్ గా మనకి డాలర్ ఇండెక్స్ కూడా కూల్ ఆఫ్ అవుతుంది. ఇది ఎగ్జాక్ట్ గా సిమిలర్ గా కంపేర్ చేయలేం. అంటే డాలర్ ఇండెక్స్ కూల్ ఆఫ్ అవుతుంది కాబట్టి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ తగ్గించుకుంటున్నారు అనేది అయితే చెప్పలేం, కానీ ప్రెసెంట్ అయితే డేటా అలానే రిఫ్లెక్ట్ అవుతుంది. రేపు పొద్దున డాలర్ ఇండెక్స్ ఇంకా పడి బల్క్ డీల్ అండ్ బ్లాక్ డీల్ కారణంగానో లేకపోతే ఎఫ్ఐఎస్ కి అనిపించి సెల్ చేయాలనుకున్నా మళ్ళీ 5,000 కోట్లు 6,000 కోట్లు కూడా వాళ్ళు సెల్ చేస్తారు. బట్ ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే మాత్రం డాలర్ ఇండెక్స్ కూల్ ఆఫ్ అవుతుండడం డెఫినెట్ గా ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా అవుట్ ఫ్లోస్ ని తగ్గించే ఈవెంట్ గా అయితే మనకి టర్న్ అవుతుంది. ఇది ఇలా ఉంచితే బ్రెంట్ క్రూడ్ చూస్తున్నారా, క్రూడ్ ఆయిల్ పడుతూ ఉంది రీసెంట్ టైమ్స్ లో. దీని కారణంగా చాలా స్టాక్స్ కి లాభం, చాలా స్టాక్స్ కి నష్టం. అది వాళ్ళ మార్కెట్ అనాలిసిస్ లో డిస్కస్ చేసుకుంటాం, తప్పకుండా వినండి. వెరాజ్ ఇవాళ మన టెలిగ్రామ్ లో మీకు ఒక ఇమేజ్ పెట్టాను చూసారా, ట్రంప్ గారు టారిఫ్లు వేస్తారు, మార్కెట్ పడుతుంది, మళ్ళీ రోల్ బ్యాక్ చేస్తారు, మార్కెట్ పెరుగుతుంది. కానీ ఇవాళ మీరు గమనించారంటే యుఎస్ మార్కెట్స్ నిన్న మనం నిద్రపోయిన తర్వాత యుఎస్ మార్కెట్స్ ఉంటాయి కదా, 3% దగ్గరగా నాస్డాక్ పడింది. లాస్ట్ కొన్ని డేస్ నుంచి మీరు గమనిస్తే మన వీడియోస్ లో యుఎస్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఉంటున్న వాల్యుయేషన్స్ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ఉంటున్న వాల్యుయేషన్స్ తో జస్టిఫై అవ్వట్లేదు. కాబట్టి యుఎస్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్ళు కొంత జాగ్రత్త అనేలా చెప్తూ వచ్చానా. దానికి ప్రైమరీ లాజిక్ ని కూడా రీసెంట్ డేస్ లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. వాల్యుయేషన్స్ అవి సూపర్ స్ట్రెచ్ అయ్యాయి, బట్ మనవి అదే ప్యారలల్ గా మంచిగా కరెక్ట్ అయి లార్జ్ క్యాప్స్ హిస్టారికల్ యావరేజెస్ కి దగ్గరగా వస్తుండడమే ఆ స్టేట్మెంట్స్ కి ప్రధానమైన కారణం. ఈవెన్ ఇన్ కమింగ్ టైమ్స్ కూడా యుఎస్ మార్కెట్స్ రిలేటెడ్ గా పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వాళ్ళు మాత్రం కొంత స్టెబిలైజ్ అయ్యేంత వరకు ఆగండి. ఎందుకంటే ట్రంప్ గారు టారిఫ్ రిలేటెడ్ గా పాజిటివ్ స్టేట్మెంట్స్ చేసిన తర్వాత కూడా క్లియర్ గా చెప్పేశారు కదా. ఇక్కడ నుంచి 2 డేస్ బ్యాక్ ఏమని చెప్పారు ట్రంప్ గారు, కేవలం ఆటో స్పేస్ కి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నాను, మిగిలిన అందరి మీద నేను ట్యాక్స్ వేస్తా అన్నారు కదా. కానీ ఇప్పుడేమో మెక్సికో, కెనడా రిలేటెడ్ గా టారిఫ్లు అన్నింటినీ April 2 నుంచే స్టార్ట్ చేయబోతున్నట్టు, మెక్సికో రిలేటెడ్ గా టారిఫ్ల పై కొంత పాస్ పెడుతూ మెటల్స్ రిలేటెడ్ గా ఒకటి పక్క నుంచి రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నిటి మీద కూడా టారిఫ్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు తర్వాత మేము వేస్తామని ఇలా చెప్తూ ఉండడం. మీరే చెప్పండి, ఒక నాయకుడు, అది కూడా ఒక గ్లోబల్ లీడర్, వేసేస్తాను అని ఒక రోజు అంటారు, నెక్స్ట్ ఇంకొక రోజు అంటారు, 4 రోజులు పోయాక నెల తర్వాత మొత్తం పరిశీలించుకొని మళ్ళీ వేస్తామంటారు. అలా మాట మాటికి మార్చుకుంటూ పోయారనుకోండి, మాటల్ని సీరియస్ గా తీసుకుంటారా? అదే కనిపిస్తుంది ట్రంప్ గారి దగ్గర నుంచి. కేవలం యుఎస్ ప్రెసిడెంట్ కాబట్టి తను ఇంకొకసారి చెప్పినా సరే మార్కెట్ సీరియస్ గానే తీసుకుంటూ ఉంటాయి, బట్ ఆ ఎఫెక్టివ్నెస్ పోతుంది అనమాట. అండ్ మళ్ళీ మన ఇండియా పేరు అయితే వస్తూ ఉంది. మళ్ళీ ఇండియా పేరుని ఎత్తుతూ ఇండియా మాత్రం వెరీ హై టారిఫ్ నేషన్ అనేలా చెప్తూ ఉండడం, ఇండైరెక్ట్ గా ఇండియన్ గవర్నమెంట్ కి మీరు ఏదైనా చేయండి, ట్యాక్స్ ని ఇమీడియట్ గా తగ్గించండి మా మీద, లేకపోతే చూడండి నేను మిమ్మల్ని ఫోకస్ చేస్తున్నానని సాఫ్ట్ గా భయపెడుతున్నట్లుంది. అండ్ ఈవెన్ దీని రిలేటెడ్ గా విశాఖపట్నంలో జరిగిన మీటింగ్ లో కూడా నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ ట్రంప్ గారు టారిఫ్లు వేసేలానే ఉన్నారు. అండ్ దీని రిలేటెడ్ గానే మన మినిస్టర్ కూడా యుఎస్ కి వెళ్లి డిస్కషన్స్ అయితే చేస్తున్నారు. బెస్ట్ ఇంట్రెస్ట్ రెండు కంట్రీస్ కి బెస్ట్ గా ఉండేలా టారిఫ్లు అయితే ఉంటాయనేలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి అన్సర్టనిటీ టారిఫ్ వార్ ఎక్కడికి వెళ్ళి ఎండ్ అవుతుందని. అండ్ వారెన్ బఫెట్ గారు ఉన్నారు కదా, తను ఏమంటున్నారో తెలుసా, ఈ టారిఫ్లు అనేటివి ఎన్ యాక్ట్ ఆఫ్ వార్ అని, దీని కారణంగా ఎవరికి లాభం ఉండదని ట్రంప్ గారికి అగైనెస్ట్ గా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. బికాస్ ఈక్విటీస్ ఇంపాక్ట్ అవుతాయి కదా, టారిఫ్ అనే అన్సర్టనిటీ మార్కెట్స్ ని ఒక క్వశ్చన్ మార్క్ లో పెడుతుంది. మార్కెట్ పాజిటివ్ ని బాగానే తీసుకుంటది, ఈవెన్ నెగిటివ్ ను కూడా ఇమీడియట్ గా ఫాల్ కి తీసుకొని మళ్ళీ అయినా పెరుగుతుంది. కానీ క్వశ్చన్ మార్క్ పెట్టారనుకోండి, అంటే ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్ లో మార్కెట్ ని పెడితే మాత్రం పీక్ సఫరింగ్ చూపిస్తుంది. సో మార్కెట్ కి నెగిటివ్ అయినా ఓకే,
ఓకే, పాజిటివ్ అయినా ఓకే, బట్ క్వశ్చన్ మార్క్ ఎప్పుడు నచ్చదు. ఈ టారిఫ్లు కూడా అలాంటివే అని, అసలు ఈ టారిఫ్లు తీసుకోవడం, ఈ డిసిషన్స్ వెనక డొనాల్డ్ ట్రంప్ గారు ఉంటున్న వ్యవహార శైలిని కూడా డొనాల్డ్ ట్రంప్ గారు స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ అయితే తప్పు పట్టారు. ఇదిలా ఉంటే యూరోప్ కు సంబంధించి మాత్రం రేట్ కట్లు అయితే కనిపిస్తున్నాయి. అండ్ అదే యూరోప్ కు సంబంధించి డిఫెన్స్ స్పెండింగ్ రిలేటెడ్ గా కూడా రీసెంట్ టైమ్స్ లో మాట్లాడుకున్నాం కదా, వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారని. దీంతో యూరో రిలేటెడ్ గా కూడా మంచిగా స్పెండింగ్ పెరుగుతుంది అండ్ అది డాలర్ ని ఇంపాక్ట్ చేస్తుంది. డాలర్ ఇండెక్స్ లో మనకి క్లియర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ గ్లోబల్ అప్డేట్ గురించి మాట్లాడాలి. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ మీరు ఏం విన్నారు, డీప్ సీక్ అనే కొత్త ఏఐ వచ్చింది. అది ఓపెన్ ఏఐ కంటే చాలా డ్రాస్టిక్ గా ఇన్నోవేట్ అయింది. సో దట్ చాలా తక్కువ మేరకు క్లౌడ్ ని కానీ డేటా సెంటర్స్ ని కానీ వాడుకొని జీపీయూస్ ని కూడా లో గ్రేడ్ జీపీయూస్ తో కూడా హై ఎఫిషియన్సీని చేస్తుందని ఇలా వార్తల్ని మీరు విన్నారు కదా. ఇప్పుడు అలీబాబా వాళ్ళు ఇంకొక కొత్త ఏఐ మోడల్ ని లాంచ్ చేశారు. అది డీప్ సీక్ కంటే బెటర్ అంటున్నారు. అంటే డీప్ సీక్ కంటే చాలా తక్కువ డేటా సెంటర్స్ ని, చాలా తక్కువ జీపీయూ మోడల్స్ ని కూడా యూజ్ చేసి డీప్ సీక్ కంటే బెటర్ గా వస్తుంది అంటున్నారు. అంటే పోను ఏం కనిపిస్తుంది ఇక్కడ, ఏఐ మోడల్స్ అన్ని కూడా రిఫైన్ అవుతూ లో కాస్ట్ మోడల్స్ కి అయితే వెళ్తున్నాయి. సో ఇది ఆన్ గోయింగ్ టైమ్స్. ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరు తక్కువ ఖర్చుతో కూడా ఇప్పుడు పెయిడ్ ఏఐస్ మనం చాలా సార్లు యూజ్ చేస్తుంటారు కదా, వాటి కాస్ట్లు అయితే ఈ రకంగానే డెవలప్మెంట్ జరుగుతూ వెళ్తే ఏఐ లో మాత్రం చాలా 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 తగ్గుతాయి. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ గురించి మీతో మాట్లాడాలి. గతంలో ఉంటున్న మన సెబీ చైర్మన్ గారు మారిన తర్వాత కొత్త సెబీ చైర్మన్ గారు వచ్చారు కదా, తుహిన్ కాంతా పాండే గారు. తను ఇప్పటి వరకు నేను మేజర్ లెవెల్లో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి కానీ, సెబీ గారి దగ్గర నుంచి కానీ, ఎన్ఎస్సీ వాళ్ళ దగ్గర నుంచి కానీ, ఎక్కడి నుంచి కానీ చూడండి ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే చూశాను. ఎఫ్ఐఎస్ మనకి చాలా ఇంపార్టెంట్. ఆ ఎఫ్ఐఎస్ కి ఏదైనా కన్సర్న్స్ ఉంటే వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి, అంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడి వాటిని ఈజ్ చేసేదానికి కూడా మేము ప్రయత్నిస్తాం. ఇన్వెస్ట్మెంట్ ని బూస్ట్ చేస్తాం. ఫారెన్ ఇన్వెస్టర్స్ ని ఇండియాకు గ్రోత్ కోసం, ఇండియా గ్రోత్ ని సపోర్ట్ చేయడం కోసం మనకి ఫారెన్ ఇన్వెస్టర్స్ నీడ్ కాబట్టి వాళ్ళకి మేము అసిస్ట్ చేస్తాం అనేలా ఫర్ ద ఫస్ట్ టైం సెబీ సైడ్ నుంచి ఇలాంటి స్టేట్మెంట్స్ కనిపిస్తూ ఉండడం ఇంతకు మించి నాకు తెలిసి అయితే ఎఫ్ఐఎస్ కి పాజిటివ్ థింగ్. ఇప్పటి వరకు అయితే నేను సెబీ సైడ్ నుంచి ఇలాంటి స్టేట్మెంట్స్ అయితే వినలేదు. ఆల్మోస్ట్ 1,00,000 కోట్లకి పైగానే బిగ్ మనీని ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి, ఏదైతే ఎఫ్ఐఎస్ ఒక అవుట్ ఫ్లోస్ ద్వారా బయటకు వెళ్ళిపోయిందో, ప్రాపర్ మెజర్స్ తీసుకొని సరైన ఎన్విరాన్మెంట్ ఇక్కడ మెయింటైన్ చేసి టాక్స్ రిలేటెడ్ గా కూడా కొంత బెనిఫిట్ ని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంటే, ఆబ్వియస్లీ ఎలాగో మంది మంచి గ్రోత్ ఉంటున్న నేషనే కాబట్టి ఖచ్చితంగా ఎఫ్ఐఎస్ ఎలా అయితే వెళ్లారో అలానే వచ్చి తిరిగి వచ్చే ప్రయత్నంలో కూడా మన ఇండియన్ మార్కెట్స్ కి అది లాభం చేకూరుస్తుంది. కాబట్టి సెబీ వాళ్ళు ఇలా పాజిటివ్ గా చూస్తుండడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో కొత్త సెబీ చైర్మన్ గారి దగ్గర నుంచి వార్తలు మీకు ఎలా అనిపించాయి కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ ఇలా కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే మాత్రం తప్పకుండా మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫైనలీ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీబీబీ ఉంటుంది కదా, దీని రిలేటెడ్ గా ఐపీఓని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని ఎలా కనిపిస్తుంది. మార్చ్ 2026 లోపు ఇది ఐపీఓకి రాబోతుందని, అలా రాకముందే దానికి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టేటస్ ని తీసుకోవడానికి ప్రెసెంట్ అప్లై చేస్తున్నట్టు డేటా కనిపిస్తుంది. ఇది ఆల్మోస్ట్ 650 డిస్ట్రిక్ట్స్ లో ఉంది. 1,60,000 కి పైగా యాక్సెస్ పాయింట్స్ ఉన్నాయి. 11 కోట్లకి పైగా కస్టమర్స్ ఉన్నారు అండ్ 12,000 కోట్లకి పైగా డిపాజిట్స్ ఉన్నాయి. అండ్ FY24 లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ రెవెన్యూ 1,265 కోట్లు, ప్రాఫిట్ 34,20,00,000 అండ్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో కూడా 55% దగ్గరగా ఉంటుంది. సో ఫైనలీ పోస్ట్ ఆఫీస్ గవర్నమెంట్ వాళ్ళ సైడ్ నుంచి ఉంటున్న సంస్థ దగ్గర నుంచి కూడా ఒక ఐపీఓ కనిపిస్తుంది. అండ్ ఒకవేళ ఎవరైనా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఐపీబీబీ లో ఎవరైనా అకౌంట్ ని హోల్డ్ చేస్తున్నా వాళ్ళ సర్వీసెస్ ఎలా ఉంటాయి, నార్మల్ బ్యాంక్స్ తో కంపేర్ చేస్తే అందులో ఉంటున్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ వీలైతే కామెంట్ సెక్షన్ లో పెట్టండి మీ అనుభవాల్ని కూడా. ఫ్రెండ్స్, మనకి డాలర్ పడుతూ ఉంది, క్రూడ్ ఆయిల్ కూడా పడుతూ ఉంది. సో డాలర్ పడడం కారణంగా ఆబ్వియస్లీ మనకి ఐటీ కంపెనీలకు మంచిది కాదు, ఫార్మా కంపెనీలకు మంచిది కాదు. ఇది పక్క నుంచుదా. క్రూడ్ ఆయిల్ పడడం కారణంగా మాత్రం సింపుల్ గా ఇలా మనం మాట్లాడుకోలేం వీటికి మంచిది వీటికి మంచిది కాదని. వీటి రిలేటెడ్ గా చాలా సెక్టార్సే ఉంటాయి, అవి మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. బట్ వాటికంటే ముందు ఎందుకు అసలు క్రూడ్ ఆయిల్ పడుతుంది, ఓపీఈసీ ప్లస్ వాళ్ళు వాళ్ళ అవుట్పుట్ ని ఏప్రిల్ లో పెంచాలని చూస్తున్నారు, ఇదొక కారణం. ఈ గ్లోబల్ ట్రేడ్ వార్ కారణంగా బిజినెస్ లు ఇంపాక్ట్ అవుతా అనేది ఇంకొక కారణం. జియోపొలిటికల్ టెన్షన్స్, ఇజ్రాయెల్ హమాస్ కానివ్వండి, రష్యా యుక్రెయిన్ కానివ్వండి, వీటి రిలేటెడ్ గా టెన్షన్స్ కొంత ఈజ్ అవుతున్నాయి అనేది ఇంకొక కారణం. అండ్ ఎక్స్పెక్టెడ్ కంటే యుఎస్ కి సంబంధించిన క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీ డేటా కూడా అధికంగా ఉంటుండడం, ఇవన్నీ కూడా క్రూడ్ ఆయిల్ పతనానికి కారణం అనేలా. మన ఇండియాకి ఎలాగో 85% ఆఫ్ ద క్రూడ్ రిక్వైర్మెంట్ అనేది ఇంపోర్ట్స్ ద్వారానే వస్తుంది కాబట్టి దీని కారణంగా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది రెడ్యూస్ అవడం, దాని కారణంగా ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గాయి అనుకోండి. రీటైల్ ఇన్ఫ్లేషన్ కూడా తగ్గి హోల్సేల్ ఇన్ఫ్లేషన్ కూడా ఇండియా పరంగా తగ్గుతుంది, విచ్ ఈస్ గుడ్. అండ్ స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఏ కంపెనీస్ కి లాభం ఏ కంపెనీస్ కి నష్టం అనేది ఇక్కడ మీరు గమనించాలి.
గమనించొచ్చు. నష్టం ఎందుకంటే ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ ఉంటాయి, క్రూడ్ ఆయిల్ ని బయటకు తీసుకొని అమ్ముకునే కంపెనీలు ఉంటాయి, వాటికి నష్టం. అందులో రిలయన్స్ కూడా ఉంటుంది. లాభం ఉంటున్న కంపెనీస్ పెయింట్స్, ఏవియేషన్, టైర్స్, సిమెంట్, స్పెషాలిటీ కెమికల్స్. పెయింట్స్ కి ఎందుకు నష్టం? వాళ్ళకి సంబంధించిన రా మెటీరియల్ కాస్ట్ లో 50 to 55% ఆఫ్ ద కాస్ట్ క్రూడ్ ఆయిల్ ద్వారానే వస్తుంది. అంటే క్రూడ్ ఆయిల్ అంటే డైరెక్ట్ క్రూడ్ ఆయిల్ కాదు, క్రూడ్ ఆయిల్ డెరివేటివ్స్. ఏవియేషన్ కి మోస్ట్ ఆఫ్ ద ఫ్లైట్ కంపెనీస్ మీరు చూస్తే వాళ్ళ మెజారిటీ ఆఫ్ కాస్ట్ ఫ్యూయలే కదా, 40% ఆఫ్ ద వాళ్ళ స్పెండింగ్ అక్కడికే వెళ్తుంది. కాబట్టి క్రూడ్ ఆయిల్ తగ్గుతుంటే అది కూడా తగ్గుతుంది. టైర్స్ కి సంబంధించి కూడా రా మెటీరియల్ లో 45 నుంచి 55% సింథటిక్ రబ్బర్, కార్బన్ బ్లాక్ కెమికల్స్ ఫ్రమ్ క్రూడ్ యూజ్ అవుతాయి. కాబట్టి క్రూడ్ ఆయిల్ తగ్గితే వీళ్ళకి లాభమే, సిమెంట్ ప్లేయర్స్ కూడా లాభమే. పెట్కోక్ డెరివేటివ్ క్రూడ్ సైడ్ నుంచే వస్తుంది కాబట్టి అక్కడ కూడా సిమెంట్ కంపెనీస్ కి ఫ్యూయల్ కాస్ట్ లో 40 to 50% ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి అక్కడ అడ్వాంటేజ్. అండ్ చాలా స్పెషాలిటీ కంపెనీస్ కి సంబంధించిన రా మెటీరియల్ కూడా క్రూడ్ డెరివేటివ్స్ కి లింక్ అయింటాయి కాబట్టి వీటన్నిటికి కూడా మనం అడ్వాంటేజ్ గా చూడొచ్చు. బట్ వెరాజ్ ఓఎన్జీసీ కానీ, ఆయిల్ ఇండియా కానీ, వేదాంత కానీ, బికాస్ వేదాంత కూడా ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ బిజినెస్ ఉంది, హెచ్ఓఈసీ కానీ, అండ్ ఈవెన్ సమ్ పార్ట్ రిలయన్స్ కూడా అడ్వాంటేజ్ అయితే అవ్వదు. ఫ్రెండ్స్, ఏఐ ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి ఏ స్టాక్స్ పెద్దగా పెరగవో వాటి రిలేటెడ్ గా నేమ్స్ ని రిమూవ్ చేస్తూ, అంటే లో క్వాలిటీ స్టాక్స్ ని రిమూవ్ చేస్తూ, హై వోలటిలిటీ స్టాక్స్ ని కూడా, అంటే బాగా పెరగడం మళ్ళీ సడన్ గా పడిపోవడం, వాటిని కూడా రిమూవ్ చేస్తూ మిగిలిన స్టాక్స్ లో కూడా వేటికైతే గ్రోత్ ఆపర్చునిటీ ఉందో, వోలటిలిటీ తక్కువ ఉందో, క్వాలిటీ ఉంటుందో, మొమెంటం ఉంటుందో, మరీ ముఖ్యంగా వాల్యూ ఉంటుందో వాటిని ఆధారంగా చేసుకొని యాక్సెస్ వాళ్ళు 2 PDF ని రిలీజ్ చేస్తున్నారు. ఒకటి అగ్రెసివ్ పోర్ట్ఫోలియో, రెండవది బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో. అగ్రెసివ్ పోర్ట్ఫోలియో కొంత రిస్క్ ఉంటూ లాభాలు కూడా దానికి తగ్గట్టే ఇచ్చే పోర్ట్ఫోలియో ఒక లిస్ట్, వాళ్ళ టాప్ పిక్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను. స్టాక్స్, దాని పక్కనే ఏ ఇండస్ట్రీకి ఎంతెంత వెయిటేజ్ ని ఇచ్చారనేది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. కరెంట్ రీసెంట్ గా ఉంటున్న నెంబర్స్ ని, ఫ్యూచర్ గ్రోత్ ని, వోలటిలిటీని, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఊరికే అంతలా పెరిగిపోవడం పడిపోవడం వాటిల్ని కూడా తీసేస్తూ, ఈవెన్ గ్రోత్ ఉంటున్నా వోలటిలిటీ ఎక్కువ ఉంటున్నావు కూడా తీసేస్తూ ఈ స్టాక్స్ లిస్ట్ అగ్రెసివ్ పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళైతే ఇస్తున్నారు. అగ్రెసివ్ అంటున్నారు, మరి బ్యాలెన్స్డ్ ఎలా ఉన్నాయి? సేమ్ ఇక్కడ కూడా అదే లాజిక్. టాప్ 500 స్టాక్స్ నుంచి ఒక్కొక్కటి స్క్రీనింగ్ ప్రాసెస్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్ ఏఐ రిలేటెడ్ గా సెలెక్ట్ చేసిన టాప్ పిక్స్ ఇవి. అండ్ ఈ రెండింటిని, ఈ బ్యాలెన్స్డ్ ని, ఈ అగ్రెసివ్ ని, రెండింటిని మీరు కంపేర్ చేశారనుకోండి, ప్రధానమైన వెయిటేజ్ ఎక్కడ ఇస్తున్నారు చూడండి. హెల్త్ కేర్ బ్యాలెన్స్ లోను 22%, హెల్త్ కేర్ లో కూడా 19, నియర్లీ 20% ఎక్కువగా దానికే వెళ్తుంది. అండ్ ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. బ్యాలెన్స్డ్ లో ఈ అగ్రెసివ్ లో ఉంటున్న మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది అనుకుంటున్నారు? ఇక్కడ చూడండి, మార్కెట్ క్యాపిటలైజేషన్ దగ్గర చూడండి. అగ్రెసివ్ అనేసరికి ఎక్కువగా మిడ్ క్యాప్స్ ని ఫోకస్ చేశారు, స్మాల్ క్యాప్స్ ని, లార్జ్ క్యాప్స్ ని ఈక్వల్ గా పెట్టారు. వెరాస్ బ్యాలెన్స్డ్ అనేసరికి లార్జ్ క్యాప్స్ ని సగం పెట్టేశారు. సో బ్యాలెన్స్డ్ అంటే టాప్ కంపెనీస్ ఎక్కడైతే గ్రోత్ ఉంటుందో ఆ టాప్ కంపెనీస్ లార్జ్ క్యాప్ యూనివర్స్ నుంచే తీసుకున్నారు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ని ఈక్వల్ గా పెట్టారు. సో మీరు కూడా మీ పోర్ట్ఫోలియో బ్యాలెన్స్డ్ గా ఉంచాలనుకుంటే మినిమం సగమైనా సరే లార్జ్ క్యాప్స్ తో ఉండాలి, మిగిలిన మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ తో ఉండాలి. ఇప్పుడు రీబ్యాలెన్స్ చేయకపోతున్నా నెక్స్ట్ అలాగో కొన్ని సంవత్సరాలకు మార్కెట్ బాగానే పెరుగుతుంది, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ బాగానే పెరుగుతాయి కదా. ఏదైనా ఒక పాయింట్ ఇన్ ఫ్యూచర్, ఇది మెమరీలో అయితే ఉంచుకోండి, ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లార్జ్ క్యాప్స్ కంటే బాగా పెరిగాయని చాలా దగ్గరలో మీరు వింటూ వచ్చి మీ పోర్ట్ఫోలియోలో కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో మంచి లాభాలు ఉంటున్నప్పుడు మాత్రం అదే స్పేస్ లో లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏమైనా ఉంటే ఫర్ ద స్టెబిలిటీ మీ పోర్ట్ఫోలియోకి పెంచాలనే ఆలోచన అదే పాయింట్ లో మీకు ఉందనుకోండి, దెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ నుంచి లార్జ్ క్యాప్స్ కి వెయిటేజ్ ని ఇవ్వడానికి ప్రయత్నించండి. బికాస్ పోర్ట్ఫోలియో అనేది స్టేబుల్ గా ఉండాలంటే ఎక్కువ లార్జ్ క్యాప్స్ ఉండాలి, అగ్రెసివ్ గా ఉండాలంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఉండాలి. ఇంతకీ ఈ ఏఐ తో సెలెక్ట్ చేసిన ఈ అగ్రెసివ్ ఏఐ టాప్ పిక్స్ లో కానీ, ఈ బ్యాలెన్స్డ్ ఏఐ టాప్ పిక్స్ లో కానీ మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తున్న కంపెనీ ఏదైనా ఉందా? అండ్ రెండిట్లో కూడా సిమిలర్ గా ఉంటున్న కంపెనీస్ ఉన్నాయి, లైక్ జిలెట్ కానీ, యునైటెడ్ స్పిరిట్స్ కానీ, ముతూట్ ఫైనాన్స్ కానీ, ఇలా చాలా సిమిలర్ గా ఉన్న ప్లేయర్స్ ఉన్నాయి. వీళ్ళైతే రెండింటిని స్క్రీన్ షాట్స్ తీసి ఒకసారి కంపేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇది యాక్సెస్ వాళ్ళు ఇస్తున్నది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్, రైల్టెల్ వాళ్ళకి 47 crore 50 lakhs విలువ చేసే కాంట్రాక్ట్ ఫ్రమ్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి లభించిందని రైల్టెల్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇండైరెక్ట్ గా ఒక చిన్న యుద్ధమే ఎన్ఎస్సి అండ్ బిఎస్సి మధ్యలో జరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఎన్ఎస్సి సిఇఓ ఆశీష్ చౌహాన్ గారు స్టేట్మెంట్స్ చాలా కీలకంగా కనిపిస్తున్నాయి. ప్రతి ఎక్స్చేంజ్ కూడా ఒకే రోజు, అంటే బిఎస్సి అని కాదు, ఎన్ఎస్సి అని కాదు, ఫ్యూచర్ లో ఇంకే కొత్త ఎక్స్చేంజ్ అయినా కాదు, అందరికీ కూడా ఒకే ఎక్స్పైరీ డే రోజు ఉండాలి. అంటే ఒక ఎక్స్చేంజ్ లైక్ ఎన్ఎస్సి వాళ్ళు మండేనే వాళ్ళ కాంట్రాక్ట్స్ ఎక్స్పైరీకి తీసుకువెళ్తున్నారు అనుకోండి, దాని మిగిలిన ఎక్స్చేంజ్ లన్నీ కూడా మండేనే వాళ్ళ కాంట్రాక్ట్స్ ని ఎక్స్పైర్ చేసేయాలి. లేదు, ఒక్కొక్క ఎక్స్చేంజ్ ఒక్కొక్క డే రోజు వాళ్ళ కాంట్రాక్ట్ ని ఎక్స్పైరీకి తీసుకువెళ్తానంటే, లైక్ మండేనేమో ఎన్ఎస్సి, ట్యూస్డేనేమో బిఎస్సి,
బిఎస్సి. ఇక వెనస్డే, థర్స్డే, ఫ్రైడే అవి కూడా ఏదో ఒక ఎక్స్చేంజ్ కొత్తగా పుట్టుకొచ్చి ఆ రోజు కూడా ఏదో ఒక కాంట్రాక్ట్ ని పెట్టేస్తది. ఇక ఫైనల్ గా ప్రతిరోజు ఎక్స్పైరీ ఉంటున్నట్టే కదా, నెంబర్ ఆఫ్ ఎక్స్పైరీస్ ఎక్కువ అవుతున్నట్టే కదా. కాబట్టి ప్రతి ఒక్క ఎక్స్చేంజ్ కూడా ఒకే రోజు ఎక్స్పైరీని ఏర్పాటు చేసినప్పుడే డెరివేటివ్స్ యాక్టివిటీ కంట్రోల్ అవుతుందని, లేదంటే ఈ రీసెంట్ టైమ్స్ లో వస్తున్న దాని ప్రకారం కొత్త కొత్త ఎక్స్చేంజ్లు ఫామ్ అయి కొత్త కొత్త ఎక్స్పైరీస్ ని తీసుకొచ్చి ఏ రోజులైతే ఖాళీగా ఉన్నాయో ఆ రోజుని వాళ్ళు బ్లాక్ చేసుకొని వాళ్ళు ఆ రోజు ఎక్స్పైరీ పెట్టుకుంటే దానికి ఇంతకు ముందు ప్రతిరోజు ఎక్స్పైరీ ఉంటున్న దానికి తేడా ఉండదని, April 4th నుంచి వీళ్ళ ఎక్స్పైరీస్ అన్ని కూడా మండేన ఎండ్ అవబోతున్నాయని, ఎవ్రీ వీక్ మండేన ఎక్స్పైరీ ఉంటుందనేలా ఎన్ఎస్సి ఒక CEO చెప్తున్నారు కదా. దీనికి బిఎస్సి వాళ్ళు ఏం సమాధానం ఇస్తున్నారో తెలుసా? ఎన్ఎస్సి వాళ్ళు మార్చారు, థర్స్డే నుంచి వాళ్ళ ఎక్స్పైరీని మండేకి తీసుకొచ్చారు. మేం కూడా వెయిట్ చేస్తున్నాం మార్కెట్ దీనికి మాకేం చెప్తుంది అంటే, ఇండైరెక్ట్ గా వీళ్ళ మార్కెట్ షేర్ కమింగ్ టైమ్స్ లో తగ్గుతుందా లేదా అని చూస్తారంటున్నారు. బిఎస్సి వాళ్ళు చూసి దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. అంటే ఇండైరెక్ట్ గా బిఎస్సి తన ఎక్స్చేంజ్ కు సంబంధించిన ఎక్స్పైరీని, మరి పర్టికులర్ గా సెన్సెక్స్ ఎక్స్పైరీని ప్రెసెంట్ ఉంటున్న ట్యూస్డే నుంచి ఇంకొక రోజుకి మార్చే అవకాశం ఉందనే సిగ్నల్ అయితే ఇస్తున్నారు. ఇంకొక రోజు అంటే ఎప్పుడుకి మారుస్తారని మీరు అనుకుంటున్నారు? నేనైతే థర్స్డేకి మారుస్తారనుకుంటున్నాను. అప్పుడు ఆఫ్టర్ మండే మనకి నిఫ్టీ 50 ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత ట్యూస్డే ఉంటది, వెనస్డే ఉంటది, థర్స్డే ఎక్స్పైరీ డే కూడా ఉంటది సెన్సెక్స్ కి. సో లెట్స్ సీ బిఎస్సి వాళ్ళ స్ట్రాటజిక్ డెసిషన్ కమింగ్ టైమ్స్ లో ఎలా ఉంటుందని. బట్ ఎక్కడ బిఎస్సి వాళ్ళు అలా చేస్తారేమో అని ఎన్ఎస్సి వాళ్ళు సాఫ్ట్ ప్రెషర్ తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. అందరూ ఒకే రోజున ఎక్స్పైరీని పెట్టుకోవాలి, లేదంటే ఒక్కొక్కరు వచ్చి మేము కూడా ఎక్స్పైరీని పెడతాం మిగిలిన రోజులని. కొత్త కొత్త ఎక్స్చేంజ్లు పుట్టుకొస్తాయి, ఇది ఎవరికి మంచిది కాదు, డెరివేటివ్ యాక్టివిటీ మళ్ళీ పెరుగుతుందనే ఒక కన్సర్న్ ని సెబీ మెంబర్ ముందు కూడా తను వ్యక్తం చేయడం జరిగింది ఇవాళ. నేనైతే బిఎస్సి వాళ్ళు మారుస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ మార్చకపోతుంటే మాత్రం దెన్ అది స్టాక్ ప్రైస్ రిలేటెడ్ గా మాత్రం ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. బికాస్ ట్యూస్డే బిఎస్సికి సంబంధించిన సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉండి దానికి ముందే ఎన్ఎస్సికి సంబంధించిన నిఫ్టీ 50 ఎక్స్పైరీ ఉంటే కేవలం ఒక్క డే మాత్రమే బిఎస్సి సెన్సెక్స్ కి ఎడ్జ్ వస్తుంది. లేదు ఎన్ఎస్సి వాళ్ళు చెప్పినట్లు అన్ని ఎక్స్పైరీలు ఒకే రోజే ఎక్స్పైర్ అవ్వాలని బిఎస్సి వాళ్ళు కూడా వాళ్ళ సెన్సెక్స్ ని మండేకే తీసుకొచ్చారనుకోండి, నిఫ్టీ 50 ఎక్స్పైరీ రోజుకే తీసుకొచ్చారనుకోండి, అది డిజాస్టర్. ఇక మోస్ట్లీ ఫోకస్ అంతా కూడా ఇక ఎన్ఎస్సికి సంబంధించిన నిఫ్టీ 50 కే వెళ్ళిపోతుంది. కాబట్టి బిఎస్సి వాళ్ళ యాక్షన్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. నెక్స్ట్ జీ ప్రమోటర్ 27 లక్షల షేర్లని ఓపెన్ మార్కెట్ లో 27 కోట్లు పెట్టి కొంటూ ఉండడం మార్కెట్ లో కొంత బజ్ అయితే ఇవాళ జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ గా నిలిచింది. ఆల్మోస్ట్ 100 రూపాయలకు వచ్చేసింది స్టాక్. ఇవాళ 6% పెరిగింది. కానీ ఈ సోనీ వాళ్ళతో డీల్ అన్నప్పుడు సుమారుగా 370 రూపాయలకు వెళ్ళింది, కాస్త 75% పడిపోయి నియర్లీ 100 రూపాయలకు వస్తూ ఉండడం. ఇదే నువామా వాళ్ళు కూడా చెప్తూ చాలా మంచిగా ఫాలో అయిపోయింది స్టాక్, చాలా ఎక్కువ ఫాలో అయిపోయి మంచి లెవెల్స్ లో అయితే స్టాక్ ఉంది. వీళ్ళ సబ్స్క్రిప్షన్ రెవెన్యూ ఉంది, వీళ్ళ యాడ్ రెవెన్యూ ఉంది. ఇవి ఇలానే సస్టైన్ అవుతూ వెళ్ళిన ప్రెసెంట్ ఉంటున్న వాల్యుయేషన్స్ చాలా మంచిగా ఉన్నాయి. కాబట్టి స్టాక్ రిలేటెడ్ గా 185 టార్గెట్ ని చూస్తున్నామని, సుమారుగా ఇక్కడ నుంచి చూసిన 80% దగ్గరగా హయ్యర్ గా చూస్తున్నట్టు జీ ఎంటర్టైన్మెంట్ పెరుగుతుందనే ఒక ఒపీనియన్ తో నువామా వాళ్ళు ఉంటున్నట్టు రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ ఉండడం. ప్యారల్ గా ప్రమోటర్స్ కూడా ఇది మంచి ధర అనుకోని స్టాక్ ని ఓపెన్ మార్కెట్ లో కొంటున్నారనే ఒక వార్తలు కూడా మనకు మార్కెట్ లో వస్తుండడం రెండు కలిసి వాళ్ళ స్టాక్ ని 6% దగ్గరగా పెంచాయి. నెక్స్ట్ పీవీఆర్ ఐనాక్స్ కి కర్ణాటక ప్రభుత్వం నుంచి ఒక బ్యాడ్ న్యూస్ అయితే కనిపిస్తుంది. ఇకపై ఏ మూవీ టికెట్ అయినా మల్టీప్లెక్స్ లో కేవలం 200కి మాత్రమే అమ్మాలని కర్ణాటక ప్రభుత్వం వాళ్ళు క్యాప్ ని విధిస్తున్నారు. కర్ణాటకలో కదా విధించింది, పీవీఆర్ ఐనాక్స్ కి నెగిటివ్ అంటారు ఏంటి అంటే, నియర్లీ 215 స్క్రీన్స్ ఉన్నాయి ఎంటైర్ కర్ణాటకలో పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళకి. అంటే నియర్లీ వాళ్ళకు ఉంటున్న ఎంటైర్ స్క్రీన్స్ లో 12% అనమాట అది. అండ్ దీంతో పాటు కర్ణాటక వాళ్ళే అంటే కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ ని తయారు చేసి అందులో కన్నడ మూవీస్ ని ప్రమోట్ చేసేలా కూడా డెసిషన్ తీసుకుంటారని బడ్జెట్ స్పీచ్ లో సిద్ధరామయ్య గారు స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. అండ్ మీరేమనుకుంటున్నారు? ఇలా ప్రతి రాష్ట్రం కూడా చేస్తే మల్టీప్లెక్స్ లో 200 రూపాయల టికెట్ ఉండాలని, మాక్సిమం అది మినిమం ఎంతైనా పెట్టుకోవచ్చు, మాక్సిమం అంత ఉండాలని. ఒకవేళ వాళ్ళకి వస్తున్న లాభం తగ్గిపోతుంది అనుకోండి, టికెట్ ద్వారా వస్తున్న లాభం తగ్గిపోతుంది అనుకోండి, ఇంకా వేటి ద్వారా ధరలను పెంచి వాళ్ళు డబ్బుల్ని రికవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. డెఫినెట్లీ పాప్కార్నే కదా, పాప్కార్న్, కూల్ డ్రింక్స్ అండ్ ఏదైనా పఫ్లు కానీ లేకపోతే కేక్స్ ని కానీ అమ్ముతుంటే వాటి ధరలను అమాంతం పెంచేస్తారు. అండ్ కర్ణాటక ప్రభుత్వం వాళ్ళు తీసుకుంటున్న ఈ డెసిషన్ తర్వాత మిగిలిన రాష్ట్రాలు కూడా ఒకవేళ ఇలాంటి సిమిలర్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటే మాత్రం అది పీవీఆర్ ఐనాక్స్ మీద ఇంకా ఫర్దర్ గా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనిస్తే 1700 కోట్ల సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ తెలంగాణకు వెళ్లాల్సింది కాస్త ఆంధ్రప్రదేశ్ కి షిఫ్ట్ అయిందని ప్రీమియర్ ఎనర్జీస్ ఉంది కదా, కొన్ని నెలల క్రితం ఐపీఓకి వచ్చిందా, వాళ్ళకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తెలంగాణలో ఎస్టాబ్లిష్ అవ్వాల్సింది కాస్త ఆంధ్రప్రదేశ్ లో ఎస్టాబ్లిష్ అవ్వబోతుందనేలా డేటా అయితే కనిపిస్తుంది. నాయుడుపేటలో ఇండస్ట్రియల్ పార్క్
పార్క్ ఉంది కదా నెల్లూరు పరిసరాల్లో, అక్కడికి వెళ్తుందని, ఫాస్ట్ ట్రాక్ లో మూవ్ అవుతుందని, నెక్స్ట్ 4 months లో అక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని, 1700 కోట్లకు సంబంధించి 4 గిగావాట్ సోలార్ పీవీ సెల్ ప్లాంట్ అది. అండ్ ఎంటైర్ ఫెసిలిటీ రిలేటెడ్ గా ఏదైతే అవుతుందో అందులో 35% ఆఫ్ ద క్యాపిటల్ సబ్సిడీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుందని అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, మనకు వస్తున్న డబ్బుల్ని ట్యాక్స్ తగ్గించడానికి మనం ఏం చేస్తూ ఉంటాం, ఉంటున్న సెక్షన్స్ అన్నిటిని ముందేసుకొని దేంట్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంతెంత ట్యాక్స్ తగ్గుతుంది, ఈ కసరత్తులని చేస్తుంటాం కదా. కానీ చాలా మంది ఇది మా అగ్రికల్చర్ ఇన్కమ్, మేము అసలు రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారని, చాలా పర్సన్స్ అట 50 లక్షల కంటే పైబడి వాళ్ళ ఇన్కమ్ ని, ఒక్క ఎకరా ల్యాండ్ కూడా లేకుండా మా అగ్రికల్చర్ ఇన్కమ్ అదని, అండ్ ఎకరాకి 5 లక్షల దగ్గరగా లాభం వచ్చిందని, చాలా రాష్ట్రాలకు సంబంధించి ఉంటున్న ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ అన్నిటినీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు స్క్రూటినీ చేస్తున్నారని, శాటిలైట్ ఇమేజెస్ తోను అండ్ ట్రాన్సాక్షన్ రికార్డ్స్, ఒకవేళ అగ్రికల్చరే చేస్తుంటే దానికి సంబంధించి బోల్డ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, ఎరువులు కొనడానికి కానీ అండ్ విత్తనాలను కొనడానికి కానీ, వాటన్నిటిని కూడా పరిశీలించే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టు, లేకపోతుంటే వాళ్ళపై భారీ మొత్తంలో పెనాల్టీలు వేసి డబ్బుల్ని రికవర్ చేసుకుంటున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మీకు ట్యాక్స్ ఫైలింగ్ చేస్తున్న వాళ్ళు ఇది మీ అగ్రికల్చర్ ఇన్కమ్ గా చూపించేసేయండి, ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు అని ఎవరైనా సలహా మీకు ఇస్తుంటే మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ రాడార్ లో ఇది కూడా ఉందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. యూజువల్ గా ఇది శాలరీ ఇన్కమ్ లేకపోతే బిజినెస్ ఇన్కమ్ చేసే వాళ్ళు చేయలేరు. బ్లాక్ మనీ ఉంటుంది కదా, వాళ్ళు దాని అకౌంట్ లో వేసేసుకొని ఇది మా అగ్రికల్చర్ ఇన్కమ్, నేను వ్యవసాయం చేయడం ద్వారా డబ్బులు వచ్చిందని ఇలా చెప్తుంటారు. కాబట్టి ఇది బ్లాక్ మనీ రిలేటెడ్ గా, మనీ లాండరింగ్ రిలేటెడ్ గా కూడా కొన్ని కేసెస్ దీంట్లో దొరుకుతున్నాయని ఇలా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళైతే చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా బ్లాక్ మనీని ఇలా చేయొచ్చు మీకని ఎవరైనా పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ మీతో చెప్తూ ఉంటే ఇది ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రాడార్ వాళ్ళు హై ప్రియారిటీలో ఉందన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఐనాక్స్ విండ్ వాళ్ళు 153 మెగావాట్ విండ్ ఎనర్జీ ఆర్డర్ ని లీడింగ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్లేయర్ దగ్గర నుంచి గెలుచుకున్నారని, ఇందులో భాగంగా 3 మెగావాట్ క్లాస్ విండ్ టర్బైన్స్ ని తమిళనాడులో వీళ్ళు సప్లై చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ కల్పతరు ప్రాజెక్ట్స్ వాళ్ళు 2306 కోట్లకు సంబంధించిన కొత్త ప్రాజెక్ట్స్ ని గెలుచుకున్నారని, ఇవి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్స్ ఓవర్సీస్ లో అండ్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్ అండ్ ఇండియాలో గెలుచుకున్నట్లయితే అప్డేట్స్ చేశారు. నెక్స్ట్ లారస్ ల్యాబ్స్ వాళ్ళు అండ్ స్లోవేనియాకి సంబంధించిన కార్కా ఫార్మా లిమిటెడ్ వాళ్ళు వీళ్ళిద్దరూ కలిసి ఒక జాయింట్ వెంచర్ అయితే పెడుతున్నారు. 49% ఏమో లారస్ ల్యాబ్స్ దగ్గర ఉంటది, 51% ఏమో ఈ కార్కా ఫార్మా లిమిటెడ్ వాళ్ళ దగ్గర ఉంటది. టోటల్ గా వీళ్ళిద్దరూ కలిసి 170 crore ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. 170 crore లో 51% వాటా కార్కా ఫార్మా వాళ్ళది కాబట్టి వాళ్ళు కొంత ఎక్కువ చేస్తున్నారు, 86 crore 70 lakhs. 49% లారస్ ల్యాబ్స్ కాబట్టి 83 crore 30 lakhs. వీళ్ళిద్దరూ కలిసి ఇలా 170 crores పెట్టి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఎస్టాబ్లిష్ చేసి ఫార్మా రిలేటెడ్ గా బిజినెస్ ని చేయబోతున్నారని ఎలా లారస్ ల్యాబ్స్ వాళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ టాటా మోటార్స్ ఇన్వెస్టర్స్ మార్చి 11th కొంత ఫోకస్డ్ గా ఉండండి, ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ తో టాటా మోటార్స్ వాళ్ళు అనలిస్ట్ మీట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ప్రాబబుల్లీ వాళ్ళందరికీ కూడా వీళ్ళ బిజినెస్ ని నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా రిపోర్ట్స్ కూడా అనలిస్ట్ మీట్ తర్వాత రిపోర్ట్స్ ను కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి టాటా మోటార్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఏదైనా మంచి డేటా అండ్ ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏమైనా వాళ్ళకి వెళ్తూ ఉంటే టాటా మోటార్స్ రిలేటెడ్ గా వరుస రిపోర్ట్స్ వీళ్ళ దగ్గర నుంచి వచ్చే అవకాశం కూడా ఉంది. రిపీటెడ్ గా మీరు వింటూ ఉంటారు కదా, బ్యాంక్ ఆఫ్ అమెరికా, గోల్డ్మెన్ సాక్స్, నువామా కానీ, జేపీ మోర్గన్ కానీ, జెఫరీస్ కానీ, మోర్గన్ స్టాన్లీ, యాక్సిస్ క్యాపిటల్ అందరితో కూడా చాలా మంది అనలిస్టులతో కూడా వీళ్ళు మీట్ అవుతున్నారు మార్చ్ 11th. అలాగే సాయి లైఫ్ సైన్సెస్ వాళ్ళు కూడా బ్లాక్ రాక్ వాళ్ళతో మార్చ్ 13 మీట్ అవ్వబోతున్నట్లు అప్డేట్స్ చేస్తున్నారు. అలాగే బిఈఎల్ వాళ్ళకి 577 crores విలువ చేసే ఆర్డర్ లభించిందని, ఇది మల్టిపుల్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా అవి ఇక్కడ కింద మెన్షన్ చేశారు చూడండి. దీంతో టోటల్ వీళ్ళ ఆర్డర్స్ 13,724 crores అని ఇలా చెప్తున్నారు. నెక్స్ట్ పిఐ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. పిఐ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడతారని కుమాయి కెమికల్స్ ఇండస్ట్రీస్ ని చూపిస్తున్నారు. ఏంటి వాళ్ళ రిజల్ట్స్ ని ఎందుకు చూపిస్తున్నారు ఫ్రెండ్స్? ఇది కుమాయి కెమికల్ ఇండస్ట్రీస్ ఉంది కదా, ఇది గ్లోబల్ కంపెనీ అండ్ వీళ్ళు పైరాక్సా సల్ఫోన్ రిలేటెడ్ గా మీన్స్ ఈ కెమికల్ ని పిఐ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో కొంటారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్లయింట్స్ పిఐ ఇండస్ట్రీస్ కి ఈ కుమాయి కెమికల్స్ వాళ్ళు. వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. వాళ్ళ నెంబర్స్ ఇక్కడ మీరు గమనిస్తే సేల్స్ 10% పెరిగాయి, ఆపరేటింగ్ సైడ్ 36%, నెట్ ప్రాఫిట్ సైడ్ 61% దగ్గరగా ఇంక్రీజ్ అవుతూ ఉండడం. గతంలో వీళ్ళు గైడెన్స్ ని 1% రెవెన్యూస్ పడతాయి, ప్రాఫిట్స్ పడతాయి అనేలా నెగిటివ్ గా ఇచ్చారనమాట. దాంతో మనకి స్టాక్ పిఐ ఇండస్ట్రీస్ పరంగా కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కనిపించింది. బట్ వాళ్ళ సేల్స్ అండ్ బిజినెస్ ప్రెసెంట్ క్వార్టర్ లో బాగుంటూ ఉండడం, సేమ్ గైడెన్స్ ని మెయింటైన్ చేసిన ప్రెసెంట్ క్వార్టర్ లో ఉంటున్న మంచి నెంబర్స్, అట్లీస్ట్ ఒక చిన్న హోప్ కమింగ్ టైమ్స్ లో గైడెన్స్ ని మార్చకపోరా, బెటర్ నెంబర్స్ రాకపోవా అని హోప్ నైతే రైజ్ చేస్తాయి. ఓవరాల్ పిఐ ఇండస్ట్రీస్ కి సంబంధించిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్లయింట్స్ వాళ్ళ నెంబర్స్ మాత్రం బాగున్నాయి, ఎక్స్పెక్టెడ్ కంటే బాగున్నాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.